Hi, hello friends, welcome back to my YouTube channel, Two Monkeys Food Vlog. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ రెసిపీ. ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ వచ్చేసి పిజ్జా. వెజ్ పిజ్జా ఎలా తయారు చేయాలో చూద్దాము. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి మెయిన్ ఇంగ్రీడియంట్ పిజ్జా ఇంకా పన్నీర్. నెక్స్ట్ వచ్చేసి 3 ఆనియన్స్, 2 టమాటోస్, గ్రీన్ క్యాప్సికమ్, రెడ్ క్యాప్సికమ్, చిల్లీ ఫ్లేక్స్, బటర్, చీజ్, ఆరిగానో, ఇంకా పిజ్జా సాస్, చీజ్, మొజరెల్లా, బ్రెడ్. దీంతో అయితే మనం పన్నీర్ బ్రెడ్ పిజ్జా ఎలా తయారు చేయాలో చూద్దాము. లెట్స్ గో. నేనైతే అన్ని వెజ్జెస్ అయితే కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఆనియన్, టమాటో, పన్నీర్, రెడ్ క్యాప్సికమ్, గ్రీన్ క్యాప్సికమ్. ఇప్పుడైతే మనం ఒక బౌల్ తీసుకొని ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం వెజ్జెస్ అన్నిటిని అయితే మిక్స్ చేసుకుందాము. ఫస్ట్ వచ్చేసి ఆనియన్, టమాటో, గ్రీన్ క్యాప్సికమ్, రెడ్ క్యాప్సికమ్, ఇంకా మన పన్నీర్ పీసెస్. దీంతో పాటుగా మనమైతే పిజ్జా సాస్, వచ్చేసి 1.5 స్పూన్, నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ పెప్పర్, ఆరిగానో, నెక్స్ట్ వచ్చేసి సాల్ట్. మన సాసెస్ లో అయితే సాల్ట్ ఉంటది కాబట్టి మనం కొంచెమే వేసుకోవచ్చు సాల్ట్. లైట్ గా చిల్లీ పౌడర్. ఇవన్నీ వేసుకొని మనమైతే ఒకసారి మంచిగా మిక్స్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఆ పన్నీర్ పీసెస్ కి అన్నిటికీ మంచిగా అనుకున్నట్టు మంచిగా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. దీన్ని అయితే మంచిగా పన్నీర్ స్లైసెస్ కి మంచిగా తట్టినట్టు మంచిగా మనమైతే మిక్స్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం 2 బ్రెడ్ అయితే స్లైసెస్ తీసుకుందాము. మీకు కావాలంటే పిజ్జా స్లైసెస్ కూడా దొరుకుతుంది, అవి కూడా తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనం టమాటో సాస్ అయితే బ్రెడ్ స్లైసెస్ మీద అయితే వేసుకుందాము. మంచిగా స్ప్రెడ్ అయ్యేటట్టు బ్రెడ్ మీద. ఫ్రెండ్స్ నేనైతే ఒక దాని మీద అయితే చీజ్వి స్లైడ్స్ అయితే ఇస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి మనం ప్రిపేర్ చేసుకున్న పిజ్జా బ్యాటర్ అయితే దీని మీద అయితే వేసుకుందాము మంచిగా. పిజ్జా స్లైస్ ఎందుకు వేసానంటే నేనే తింటాను కాబట్టి, మా ఇంట్లో తినరు, వాళ్ళకి ఇష్టం ఉండదు చీజ్ తినడం. నాకు చీజ్ అంటే చాలా ఇష్టం. ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి మొజరెల్లా చీజ్ అయితే వేస్తున్నాను. మనకి ఇవి ఈజీగా మనకి డిమార్ట్ లో అయినా, మస్కతి మార్ట్ లో అయినా, షాప్స్ లో అయినా, బ్లింకిట్ లో అయినా దొరుకుతుంది. పిజ్జా స్లైసెస్ అయితే మనం ప్రిపేర్ చేసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి స్టవ్ అయితే వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకుందాము. ప్యాన్ అయితే మనం స్టవ్ అయితే మనం స్లోలోనే పెట్టాలి ఫ్రెండ్స్. అది హీట్ ఎక్కినాక మనమైతే పిజ్జా స్లైసెస్ ని అలా పెడదాం. ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి మన బటర్ అయితే వేసుకుందాము.
కొంచెం ఎక్కువ బటర్ తీసుకుంటేనే బాగుంటది ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి మనం ప్రిపేర్ చేసిన పిజ్జా సైజ్ లో అయితే ఇలా పెట్టేద్దాం ఫ్రెండ్స్. ఇదైతే మనం లో ఫ్లేమ్ లోనే పెట్టాలి. ఒక లిడ్ పెట్టుకుంటే పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్, లేకపోతే ఇట్లానే పెట్టొచ్చు. నేనైతే లిడ్ పెడుతున్నాను. ఫ్రెండ్స్ నేనైతే ఒకటే స్లైస్ పెట్టాను పిజ్జాది, ఎందుకంటే 2 సరిపోట్లేదని. పక్కకైతే వాటర్ అయితే పెట్టుకోవాలి మనం, కొంచెం ఆవిరి లెక్క వస్తుంది. సో చూడండి ఫ్రెండ్స్, మన పిజ్జా అయితే రెడీ అయిపోయింది. ఫ్రెండ్స్ మన పిజ్జా అయితే రెడీ అయిపోయింది. నేనైతే ఒక ప్లేట్ లోకి అయితే తీసుకుంటున్నాను. మంచిగా సర్వ్ చేసుకొని మనం దీన్ని అయితే మంచిగా టమాటో సాస్ తోటి అయితే తినొచ్చు. మన పిజ్జా అయితే రెడీ అయిపోయింది. ఫ్రెండ్స్ మీకైతే ఈ పిజ్జా రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ ఫ్రెండ్స్ నాకైతే ఇంకా చాలా సపోర్ట్ చేయండి. మరొక కొత్త వీడియోస్ తోటైతే మీ ముందరికైతే వచ్చేస్తాను.